జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కురుట్ల శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్, స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారు దోచుకుంటే స్వాతంత్రం తర్వాత కాంగ్రెస్ దోచుకుందని ఆయన అన్నారు. ఇప్పుడు 2 ఏళ్లు కాంగ్రెస్ ఏం చేసింది? కేసీఆర్ ని తిట్టాలి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు, అవినీతి అని ప్రజలను మభ్యపెట్టడం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భూములను అమ్మడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ వద్ద కంచె, గచ్చిబౌలి వద్ద 400 ఎకరాల భూమి ఎకరానికి 100 కోట్లు, 40,000 కోట్ల స్కామ్ జరిగిందని ఆయన అన్నారు. హైదరాబాద్ లో ఎల్ఎన్టీ సంస్థ మెట్రో రైలు నడిపితే దాన్ని 11,000 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని దాని భారం ప్రజలపై పడుతుందని అన్నారు. మెట్రో కేటాయించిన 280 ఎకరాల భూమి సిటీ మధ్యలో ఉందని దీనిపై కన్ను వేశారని అన్నారు. హైదరాబాద్ లో పారిశ్రామిక అభివృద్ధి కోసం ఉప్పలు, రామచంద్రాపురం, కూకట్పల్లి, నాచారం, బాలానగర్, పటాన్ చెరువు ప్రభుత్వ భూమి 10,000 ఎకరాలు ఉందని ఆయన, ఈ విషయంపై ఏ ఒక్క బీజేపీ నాయకులు కూడా స్పందించడం లేదని యువత ప్రశ్నించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చీటి వెంకట్రావు, మారు సాయిరెడ్డి, ఎల్లాల దశరథ్ రెడ్డి, చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలన భయంకరంగా మన దేశాన్ని దోచుకున్న విషయం మీ అందరికీ తెలుసు. ఎంత దోచుకున్నారంటే అత్యంత ధనిక రాష్ట్రం, ధనిక దేశం ఇండియా 1700వ సెంచరీ వరకు కూడా ప్రపంచంలోనే అత్యధిక ధనిక దేశం ఉంది. బ్రిటిషర్లు వచ్చి ఎంత దోచుకున్నారంటే ఒక బీద దేశం అయిపోయింది. మన భారతదేశం ఒక బీద దేశం అయిపోయింది. ఎక్కడో టాప్లో ఉండాల్సిన దేశం చివరి స్టేజ్కి వచ్చింది. అంత దోచుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మొదలుపెట్టి గాంధీజీ గారు, మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాటం చేసి ఆ తరుణంలోనే ఒక పెద్ద మాట అన్నారు గాంధీ గారు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీని తీసేయాలి, ఎందుకంటే కేవలం స్వాతంత్ర ఉద్యమం కోసం ఈ పార్టీ ఉండాలి, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉండకూడదని చెప్పేసి వారికి ఆ రోజే ముందు చూపు ఉండింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కానీ కొనసాగితే ఆ పార్టీ ఏం చేస్తుందంటే దేశాన్ని మొత్తం దోచుకు తింటది అని ముందు చూపుండే కాబట్టి ఆ రోజే మహాత్మా గాంధీ గారు ఈ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పార్టీ అక్కడికి లేదు, పార్టీని మనం తీసేయాలని చెప్పేసి ఆ రోజు చెప్పింది. మనకు స్వాతంత్రం వచ్చి 8 ఏళ్ళైంది, ఇప్పటికి దగ్గర 78 ఏళ్ళైంది. ఇప్పటి వరకు మేము చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాం ఏంటంటే కాంగ్రెస్ అంటే స్కామ్లెస్. స్కామ్లకు పెట్టిన నా పార్టీ పేరు ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ. దేశాన్ని గత స్వాతంత్రం వచ్చిన నుంచి అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు దోచుకుంటే దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ దోచుకుంటూనే ఉన్నది. చిన్నప్పటి నుంచి బోఫర్ స్కామ్లు, ఫర్టిలైజర్ స్కామ్ల మీద స్కామ్లు ఏమైనా విన్నామంటే కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ 2 ఏళ్ళ ముందు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇన్నేళ్ళు తెలంగాణని కాకుండా చేశారు ఆ పార్టీ. ఫైనల్లీ తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ళ తర్వాత ఇవాళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే రోజు పొద్దున మీడియాని, ప్రజల్ని డిస్ట్రాక్షన్స్, పొద్దున్న లేవగానే కేసీఆర్ గారు తిట్టాలి, కాళేశ్వరం అనాలి, ఫోన్ ట్యాపింగ్ అనాలి, లేకపోతే ఫార్ములా ఈ స్కామ్ అనాలి అనుకుంటూ ప్రజల మైండ్ని డిస్ట్రాక్షన్ చేసుకుంటూ కింద ఏం చేస్తూ ఉన్నారు అంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఒక అతను ముఖ్యమంత్రి అండి రాష్ట్రానికి. ఏం చేస్తూ ఉన్నాడంటే రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూముల్ని అమ్ముకుంటా ఉన్నాడు. ఎన్ని భూములు అమ్మినాడంటే అమ్మనికి పెట్టినాడంటే మీ అందరికి తెలుసు. 11,000 కోట్లు ప్రజల మీద భారం పడ్డా, రాష్ట్ర ఖజానాకు లోటైనా, కేవలం ఒక రియల్ ఎస్టేట్ నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏమవుతుందంటే ఆ 280 ఎకరాల మీద ఆయన కన్నుబడ్డది. దానికోసము హైదరాబాద్ మెట్రోని రాష్ట్ర అధీనంలో తీసుకొని 11,000 కోట్ల భారం ప్రజల మీద పడిచింది. 400 ఎకరాలు గచ్చిబౌలిలో, ఈ 14,000 ఎకరాలు ఫార్మాసిటీవి, ఈ 280 ఎకరాలు మెట్రో, ఇవన్నీ అయిపోయినాక ఇప్పుడు మీరు చరిత్రలో కనివినేరు కానీ 5 లక్షల కోట్ల స్కామ్ అంటే మీరు నిజంగా చెప్తున్నాను, మీరు వినుండరు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వీళ్ళ తాతలు, వీళ్ళ ముత్తాతలు, కాంగ్రెస్ తాతలు అందరూ చాలా స్కామ్లు చేసిన రేవంత్ రెడ్డికి మాత్రం ఒక స్టేజ్కి వెళ్ళిపోయినారు. అంటే కనివినేరు కానీ స్కామ్ 5 లక్షల కోట్లు. మీరంటే ఆశ్చర్యపోతారు మీరు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 లక్షల కోట్లు అంటే చాలా మందికి అర్థం కాదు.
5 లక్షల కోట్లు అంటే మన 2 సంవత్సరాల మొత్తం రాష్ట్ర బడ్జెట్ మొత్తం. ఏంది ఈ స్కామ్ అంటే ఒక 4-5 దశాబ్దాల కాలం నుంచి మన హైదరాబాద్ అవుట్స్కర్ట్స్, ఆ కాలంలో 30 ఏళ్ళ క్రితమో 40 ఏళ్ళ క్రితమో హైదరాబాద్ అవుట్స్కర్ట్స్, ఉప్పల్ కానీ, ఇడిదిగు కుక్కటిపల్లి కానీ, రామచంద్రాపురం కానీ, నాచారం కానీ, జీడిమెట్ల కానీ, బాలనగర్ కానీ, మీ అందరూ తెలుసు ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయని చెప్పి అందరికీ తెలుసు. అలాంటి భూములన్నీ కేసీఆర్ గారు ఇన్నేళ్ళు భూములు కాపాడుకుంటూ తెలంగాణ సమాజం మంచిగా ఉండాలి, తెలంగాణకు ఎప్పుడో ఒకసారి ప్రజల అవసరాలకు వస్తే కొన్ని కాస్ట్లీ భూములు అది కూడా బిడ్డింగ్ ద్వారా 100 కోట్లు వచ్చేటట్టు చేసి కేసీఆర్ గారు అమ్మితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ ధరకు అమ్ముతున్నారో చూసినా మీరు. జస్ట్ మీకు చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన జియోలో వాళ్ళు ఇచ్చిన ధరనే ఇక్కడ మీరు చూస్తే అలాంటిది. అంటే మీరు చూసి కదా ఉప్పల్లో 18,000 ఉన్న రేట్ని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 30% ఎంత? 18,000లో 6,000 గజం. 6,000 గజం ఇప్పుడు మీరు పోతే పల్లెటూరులో కూడా ఉంది. ఇంత పెద్ద స్కామ్ మన చరిత్రలో మన తెలంగాణ కానీ చెప్పేది దేశ చరిత్రలో ఇప్పుడు జరగలేదు. సింపుల్గా మీకు ఇప్పుడు అర్థమయ్యే అన్నీ చెప్పినా నేను. దయచేసి మా ప్రెస్ మిత్రులను కూడా కోరుతా ఉన్నాను, దీని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే ఈ 5 లక్షల కోట్లు వాళ్ళు వీళ్ళది కాదు. 5 లక్షల కోట్లు అంటే మన పిల్లల ఆస్తి, మన పిల్లలకు మిగిలిన ఆస్తి. అన్ని భూములు అమ్ముతా ఉన్నాడు. దయచేసి ముఖ్యంగా మా యువకులందరికీ కూడా చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఇది మీ ఆస్తి, మీరు ప్రశ్నించాలి. మీరు ప్రశ్నించకపోతే మీ ఆస్తి వేరొక కొలగొట్టుకుంటానని చెప్పి మీరు దయచేసి అందరూ మా యువకులు అర్థం చేసుకోండి. ప్రశ్నించండి. మీ టైం వచ్చింది. ఎంతో కష్టపడి ఎందరో మంది ఆత్మ బలిదానాల మీద తెచ్చుకున్న తెలంగాణ మనది. ఇవాళ మీ టైం వచ్చింది ప్రశ్నించేది. వచ్చిన తెలంగాణను కాపాడుకునే బాధ్యత మా యువకులది. దయచేసి ప్రశ్నించని చెప్పి యువతులు. అదేవిధంగా ఇప్పటి వరకు ఒక్క బీజేపీ నాయకుడు కూడా స్పందించలేదు. మీరు ఏ పార్టీ వాళ్ళని అవ్వచ్చు, మనం వేరే పార్టీ, మీరు వేరే పార్టీ, కానీ మనందరం కూడా తెలంగాణ బిడ్డలు. మా బీజేపీ కార్యకర్తలు, మా కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఇవాళ మా ప్రెస్ ద్వారా చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దయచేసి మీ నాయకుల్ని ప్రశ్నించమని చెప్పండి. ఎందుకంటే ఏదో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది కాదు, ఇది మొత్తం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయం అని చెప్పి కోరుతా ఉన్నాను. దయచేసి మీ నాయకుల్ని ప్రశ్నించమని చెప్పండి. ఇలా పార్టీకి సంబంధించిన విషయం కాదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయం, తెలంగాణ ఆస్తికి సంబంధించిన విషయం. మొత్తం ఉన్న 10,000 ఎకరాల ఇండస్ట్రియల్ జాగలన్నీ అమ్ముకుంటా ఉన్నాడు. దయచేసి మా ప్రెస్ మిత్రులను కూడా దీనిపై స్పందించాలి. ఎందుకంటే మన అందరి పిల్లల భవిష్యత్తు ఇది, మన అందరి ఆస్తి ఇది. కాబట్టి మీ అందరూ కూడా స్పందించాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను. జై తెలంగాణ.